దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు ఏవైతే మనల్ని పాపంలోకి తోసివేస్తాయో వాటిని ధ్యానం చేసుకొని మనల్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అనేక అనేక కారణాలు ఉండవచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన కారణాలు మనం ఎక్కడ చూడగలమండి? ఏ ప్రాసెస్ ద్వారా పాపం చేస్తామనేది ఎక్కడ మొదలవుతుంది? బైబిల్లో చూడాలంటే ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. 1000 పైగా అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా మొదటి 3వ అధ్యాయంలోనే మన నైజం పాపంలో జారటం అనేది చూస్తాం. అయితే దీనికి ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనము చూద్దాము. ఇందులో ఇవన్నీ మనకి పరిచయమైన వాక్య భాగమే. మన తల్లులకు తల్లి మన హవ్వ, ఆవిడ స్థానంలో మనం ఉన్నా సరే అదే చేస్తాం. కాబట్టి ఆవిడని తక్కువ చేయడానికి మనము ప్రయత్నించటం లేదు. మొదటి 7 వచనాలు చదువుతాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు నది అయినై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. దీనికంటే ముందు వాక్యం చూసినట్లయితే 2వ అధ్యాయం 25, ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. కాబట్టి దేవుని సృష్టిలో వారిద్దరూ వారి స్థితి వారికి నార్మల్గానే ఉంది, సిగ్గు పడే విధంగా లేదు దిగంబరులు అయినప్పటికీ. అయితే ఈ వాక్య భాగంలో ఎవరెవరున్నారు? ఆదాము, హవ్వ, సర్పము. అయితే చాలామంది ఏమని ఊహిస్తారంటే ఇది అలాగా పదానికి పదం మాట్లాడిన సంభాషణ కాకపోవచ్చు, చాలా రోజులుగా జరుగుతున్న చర్చ కావచ్చు. అయినప్పటికీ మనం నేర్చుకోవాల్సిన దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. అది సారమైనా సరే ఆ సంభాషణ యొక్క సారమే కదా స్టేట్మెంట్స్. కాబట్టి మనము కొద్దిగా విడగొట్టి అసలు ఏమవుతుంది, వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది అనేది మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే సర్పము యొక్క గుణగణాలు ఏమని చెప్పాడు? యుక్తి గలదై ఉండెను. సర్పము సంభాషణ మొదలుపెట్టినప్పుడు సర్పం యొక్క లక్ష్యం ఏంటి? అబద్ధం, మోసగించటం, దేవుడి మీద నమ్మకం కోల్పోయేలా చేయటము,
ఆ లక్ష్యంతో సంభాషణ పెట్టాడు. అయితే హవ్వ యొక్క లక్ష్యం ఏంటి? ఏమీ లేదు నన్ను అడిగితే. జస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది, పార్టిసిపేట్ చేస్తూ ఉంది, ఆ కాన్వర్జేషన్లో కొట్టుకొని పోవడం చూస్తూ ఉంటాం. అయితే ఈ యుక్తిగల సర్పము స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు వెళ్ళి పండు తినండి అని అనలేదు. మనము దేవుని మీద అపనమ్మకం పెంచుకుందాము, మనము ఆయనకి వ్యతిరేకంగా చేద్దామని స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా ఏమీ చెప్పలేదు. చాలా యుక్తిగలది, చాలా కపటంతో చాలా మెల్లగా తన వ్యూహంలో వారిని మోసపుచ్చడానికి ఉపక్రమించాడు. ఎట్లాగా? క్వశ్చన్తో, ఇది నిజమా? ఇది నిజమా అని అవ్వనే ఎందుకు అడిగాడు? దేవుడు మిమ్మల్ని చెట్ల నుంచి తినొద్దన్నాడా అనే ప్రశ్న హవ్వనే ఎందుకు అడిగాడంటే, అప్పటికి ఈ ఏదెను వనానికి మొత్తం ఆదాముని అధికారిగా తన ఆధీనంలోకి దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు హవ్వ యొక్క సృష్టి జరగలేదు. ఈ ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఆదాముకి ఇవ్వబడింది. నువ్వు డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ దేవుడి నోట్లోంచి వినలేదు కదా, నీకెలా తెలుసు ఇది నిజమేనా అని. తనకి ఎక్కడి నుంచి సోర్స్? ఆదాము దగ్గర నుంచి వచ్చింది ఆ మాటలు. ఇది నిజమేనా అని అడిగినప్పుడు హవ్వ ఆలోచనలో, ఎవరైనా సరే ఆలోచనలు పడతారు. మనం ఫస్ట్ హ్యాండ్ విన్నప్పుడు ఎవరైనా చెప్పింది విన్న తర్వాత దాన్ని అది సత్యమా కాదా అనేది దాని దగ్గర కొద్దిగా తర్జన పడుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఫస్ట్ సోర్స్ నుంచి మనము వినలేదు కాబట్టి. సో ఇది ఈ స్ట్రాటజీతో వెళ్ళటం చూస్తూ ఉంటాం. సాతాను మొత్తం తన స్కీమ్లో ఏం చేశాడంటే, లక్ష్యం ఏంటంటే దేవుని యొక్క మంచితనం మీద అపనమ్మకం పెంచుకోవడం, ఆయన పలికిన మాటలు సత్యం కాదు అనే ఆ దిశలో మోసపరచటం, దేవుని వాక్యం ఆయన ఇన్స్ట్రక్షన్ పాటింపదగ్గవి అనే దాని మీద అపనమ్మకం కలిగించడం, ఇట్లాగా రకరకాల వ్యూహాలతో ఈ కాన్వర్జేషన్ అనేది మొదలవుతూ ఉంటుంది. మనం ఈ ఒరిజినల్ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఉన్నది 2వ చాప్టర్లో, తర్వాత సర్పానికిను హవ్వకి మధ్యలో జరిగిన సంభాషణలో ఏ విధమైన తేడాలు ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. అయితే అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అది చాలా కరెక్ట్ అయిన క్వశ్చనే. ఒక ఫెయిర్ ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నించే క్వశ్చన్ లాగానే ఉంది. అయితే ఏం చెప్తుందంటే, దేవుని యొక్క విశాలత్వం, ఆయన మంచితనం, ఆయన మొత్తం ఆదాముకి మొత్తం తోటంతా అప్పగించాడు. ఆయన సమృద్ధి దయచేశాడు. సమృద్ధి దయచేసే దేవుడు ఆయన వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేసేలాగా, దాన్ని ఆపోజిట్గా సజెస్ట్ చేసేలాగా ప్రశ్న ఇవ్వటం జరిగింది. అయితే ఏమని చెప్తుందంటే ఈ ప్రశ్న, మీకు మొత్తం ఇచ్చారు అని అనుకుంటున్నారు కానీ కొంత ఆపివేయడం జరిగింది. మీరు మొత్తానికి అనుభవించడానికి లేదు. దేవుడు మీకు మొత్తం ఇవ్వలేదు, కొంత ఆపేశాడు. అంటే దేవుడి మంచితనాన్ని తక్కువ చేసే విధంగా సంభాషణ కొనసాగింది. తర్వాత ఈ ప్రశ్నే చెడ్డ ప్రశ్న అని అనుకుంటే సాతాను అడిగేవి, హవ్వ చెప్పే సమాధానాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. మనము 2:16 3-2 వచనాలని కంపేర్ చేద్దాం ఒకసారి. 2:16లో, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని
దేవుడు స్వయంగా పలికిన మాటలు. దేవుడి మాటలని దేవుని వాక్యం అని కూడా అందాము. దేవుని వాక్యం ఏంటంటే, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అదే సమాధానము హవ్వ చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ 3:2లో ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అందులో చాలా కొన్ని వర్డ్స్ని డైల్యూట్ చేసేసినట్టుగా ప్రతి చెట్టు మీద మనకి ఇది ఉందని, ప్రతి చెట్టు అనేది ప్రస్తావన హవ్వ చేయలేదు. నిరభ్యంతరంగా తినవచ్చు అనే ఇది కూడా అంత ఖచ్చితత్వాన్ని సూచించే దేవుని వాక్యాన్ని కూడా ఆవిడ రిపీట్ చేయలేదు. దీంతో ఏమని ఉంటుందంటే, మనకి దేవుడు తినటానికి చెట్లు ఇచ్చాడులేండి అన్నట్టు ఉంది, కానీ మనకి ఆ లేనిది ఎక్కువ కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ ఏమంటే, మొత్తం అక్కడ ఇచ్చిన చెట్లన్నిటిని బట్టి దేవుడు తన మంచితనాన్ని బట్టి మమ్మల్ని పోషించడానికి తను సృష్టించిన ప్రతి చెట్టుని, మాకు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టుని మాకు ఇచ్చాడు. దేవుడు ఎంత మంచివాడు, ఆయన్నే స్తుతించాలి, మా హృదయం కృతజ్ఞతతో నిండిపోయి ఉంది. ఇలాంటి మాటలు వచ్చినట్టుగా మనము చూడము. ఎందుకంటే ఎక్కడైతే కృతజ్ఞత అనేది, దేవుని పట్ల కృతజ్ఞత అనేది తక్కువ ఉంటుందో అక్కడ అది చాలా సమస్యలకి సూచిస్తూ ఉంటుంది. మన సందర్భంలో ఉన్న ప్రతి దాని పట్ల, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి దాని పట్ల మనం తృప్తిగా, సంతుష్టిగా మనం లేనట్లయితే గనక, అదేదో దేవుడు మనకి ఇచ్చిన లోపమని, దేవుడు మనకు దూరంగా ఉన్నాడని, దేవుడు మనకి తను ఇవ్వాల్సిన దాంట్లో చాలా పిడికిలు ముడిచి మనకి ఇవ్వట్లేదు అన్న మైండ్ సెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. హవ్వ గారు కూడా ఇదే చేస్తున్నారు. అందుకే రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21లో, వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపని లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. దేవుడికి చెందవలసిన మహిమ, దేవుడు మనకిచ్చిన ప్రతి ఏర్పాటును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉంది. మన హృదయం థ్యాంక్ఫుల్నెస్తో నిండిపోవాలి. అది ఆ కృతజ్ఞత మన హవ్వ ఎక్స్పీరియన్స్, తన ఆన్సర్లో అది రిఫ్లెక్ట్ అయినట్టుగా మనం చూడట్లేదు. కొద్దిగా అన్గ్రేట్ఫుల్నెస్ కానీ, అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంటే మనకి చెందవలసిందే మనకి చెందింది అన్న దాంతో కానీ ఆ యొక్క యాటిట్యూడ్ మనకి కొద్దిగా కనిపిస్తుంది. మరి ఇంకొక వచనాలు చూసినట్లయితే 2:17 చూద్దాము, దాంతోపాటు 3:3 కూడా చూద్దాము. అందులో ఏమనుంది? ఎస్, అది దేవుడు చెప్పిన మాట. అయితే హవ్వ ఏమని చెప్పింది, దాన్ని రిపీట్ చేయాల్సి. కాబట్టి ఇక్కడ ఏమైంది, మళ్ళీ దేవుడి మాటల్ని మరలా వక్రీకరించటం జరిగింది. దేవుడు ఏం చెప్పాడో, ఆయన ఉద్దేశం ఏంటో అనే దాన్ని కొంత డీవియేషన్ జరిగింది హవ్వ. ఏ విధంగా? ఆ చెట్టు ఎటువంటి చెట్టు అనేది ప్రస్తావన రాలేదు, అది పర్వాలేదు, కానీ వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో చెప్పాను. ఆ చెట్టుని కూడా ముట్టకూడదని సర్పానికి చెప్తుంది హవ్వ. కానీ వాస్తవానికి దేవుడు ఏం చేశాడు, ఆ చెట్టుని తినొద్దని చెప్పాడు, దాని నుంచి ఫలాలను తినొద్దని చెప్పాడు, కానీ దాని దగ్గరికి వెళ్ళొద్దని కానీ, దాన్ని వేరే విధంగా అనుభవించకూడదు అని కానీ ఆయన ఏమీ సూచించలేదు. ఈ టెండెన్సీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా దేవుడు ఏదైనా వద్దన్న దాన్ని మ్యాగ్నిఫై చేసి, దేవుడు ఏదన్నా
వద్దని చెప్పినప్పుడు దాన్ని దేవుడు చాలా ఓవర్ స్టేటింగ్ గాడ్స్ స్ట్రిక్ట్నెస్. ఓకే, దేవుడు కఠినుడు అన్న అర్థం వచ్చేలాగా ఒక మతపరమైన ఒక కట్టడలు చేసుకొని దీన్ని ముట్టకూడదు, దీని దగ్గరికే వెళ్ళకూడదు అని కొద్దిగా వాక్యానికి యాడ్ చేసి తనకు తానే మిస్కోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ముందు ముందు తరాల్లో లీగలిజం, మతపరమైన చట్ట విధులు చాలా ముఖ్యమైనవి దేవునితో వ్యక్తిగత జీవితం కంటే, సంబంధం కంటే అనే విధంగా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. బబులోన్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మరలా దేవాలయం కట్టినప్పుడు నెహెమ్యా, ఎజ్రా వాళ్ళ గైడెన్స్లో ప్రతి దేవుని యొక్క ప్రతి ఆజ్ఞని మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, సబ్బాతుని ఆచరించాలి. అందులో చాలా మంచివి అయినప్పటికీ వాటి ఆచారాలు పాటించడం అనేది చాలా ఎక్కువైపోయింది దేవునితో రిలేషన్ కంటే. ఆ టైంలో వచ్చిన మలాకీ లాంటి ప్రవక్తలు వీరందరూ కూడా మీరు ఆచారాలు కాదు దేవుణ్ణి చూడండి, దేవుడితో మీరు కరెక్ట్ చేసుకోండి అనే సందేశంతో వచ్చినట్లుగా కూడా చూస్తూ ఉంటాం. అదే పోకడ మనకి కొత్త నిబంధన ఓపెన్ చేయగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫారిసీలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరంతా ఏం చేస్తున్నారు? వారికి అధికారం కూడా వచ్చింది. ఇంకా ఈ మతాన్ని ఎంత స్ట్రిక్ట్గా, ఎంత బాగా ఆచరించాలి అనే దాని మీద వారి దృష్టంతా పోయింది. మెస్సయ్య ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఏ పట్టణంలో పుడతాడు అనే సూచనలు అన్నీ ఉన్నా సరే వారు దాని వైపు ఏమాత్రం, అంటే దేవునితో రిలేషన్ లేదు కానీ రిలీజియన్తో మాత్రం వారికి చాలా గట్టి రిలేషన్ ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈ విధమైన పోకడలన్నీ కూడా దేవుడు చెప్పని దాన్ని కూడా చెప్పినట్టుగా అన్వయించుకొని మనం దాంతో ఏమొస్తుందంటే మనకి సెల్ఫ్ రైటియస్నెస్, స్వనీతి అనేది డామినేట్ అవుతుంది. నేను దేవుడు చెప్పిందంతా కూడా నేను చక్కగా పాటిస్తున్నాను, నేను చాలా రైటియస్ పర్సన్, అడిగిన దానికంటే ఎక్కువ చేస్తున్నాను అనే టెండెన్సీలో సెల్ఫ్ రైటియస్నెస్ అనేది ఒక పర్యవసానం దేవుడి వాక్యాన్ని వక్రీకరించడంలో. తర్వాత దేవుడి యొక్క మాటని, ఆయన అందులో ఉన్న సత్యాన్ని కూడా అపనమ్మకం కలిగజేసేలాగా ఏం చేసిందంటే దేవుడి నామాన్ని చాలా క్యాజువల్గా తీసుకోవడం చూస్తూ ఉంటాం. యెహోవా అనే దేవుడు దాన్ని పరిచయం చేసుకోవడం బైబిల్లో ఎప్పుడు జరుగుతుంది గమనించారా? దేవుడు సృష్టి అంతా చేసినప్పుడు మొదటి చాప్టర్లో మొత్తం దేవుడు ఈ విధంగా సృష్టించాడని ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనుష్యుడిని సృష్టించడానికి ఉపక్రమిస్తాడో, ఆ సిట్యుయేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందో, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం నుంచే దేవుడైన యెహోవా అనే ప్రస్తావన 2వ అధ్యాయంలోనే 13 సార్లకి 10 సార్లు వస్తుంది. ఎక్కడైతే దేవుడు ఆదాముని, మనిషిని సృష్టించాలి అన్న తలంపు బైబిల్లో చర్చించబడిందో ఆ ప్రతి సెంటెన్స్లో కూడా దేవుడైన యెహోవా అని వస్తుంది. కాబట్టి కేవలం ఇవన్నీ భూమి ఆకాశాలు సృజించిన దేవుడు అట్లాగా ఆ టైప్లో అప్పుడు రాలేదు. కానీ ఎప్పుడైతే మనుషుల్ని సృష్టించాడో ఆ టైంలో ఇట్ బికేమ్ పర్సనల్. దేవుడు తన నామాన్ని బయటపరచుకోవడము, ఆదాము విషయం వచ్చినప్పుడు, హవ్వ విషయం వచ్చినప్పుడు ఇదంతా జరిగింది. కాబట్టి వీరి ప్రస్తావన కూడా ఎట్లా ఉండాలి? మా దేవుడు ఎవరో తెలుసు, ఆయనకి పేరుంది, ఆయన పేరు యెహోవా అని మాట్లాడాల్సింది పోయి, సర్పము దేవుడు ఎలా అన్నాడంటే దేవుడు ఎలా అన్నాడు అని. ఆ దేవుడు అనే పదానికి ఎలోహిం
అది కేవలం యెహోవాకే సంబంధించిన పదం కాదు. అది చాలా జెనరిక్ వర్డ్. చాలా నార్మల్ జనరల్ వర్డ్ అది. అది బాల్ దేవతకి కూడా ఆహ్, ప్రస్తావించబడింది. ఆహ్, నిర్గమాకాండము 32లో అనుకుంటా. మోషే కొండ దిగి రావడం లేట్ అయినప్పుడు వీరందరూ మనంతా మనల్ని డెలివరీ చేసిన దేవతను ఆరాధిద్దాం రండి అని ఒక బంగారు దూడని చేసుకుంటున్నప్పుడు కూడా ఆ ప్రస్తావనలో కూడా అన్య దేవతలకు కూడా ఎలోహిం అనే పదం వర్తిస్తుంది. ఎప్పుడైతే హవ్వ ఈ విధమైన చాలా క్యాజువల్గా తీసుకుని దేవుని నామాన్ని, దేవుడి వ్యక్తిత్వాన్ని ఆయన కార్యాల నుంచి తీసేసిందో అక్కడ కూడా చాలా పెద్ద పొరపాటే జరిగి ఉంటుంది. ప్రతిరోజు దర్శించే దేవుడు ఏదైనా తోటలో పేరు తెలుసు, పేరు ప్రస్తావించి నా దేవుడు ఈ విధంగా చేశాడు, ఇది నా దేవుడు గుణగణాలు లక్షణాలు అని చెప్పకుండా క్యాజువల్గా మాట్లాడినట్టు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి మరి భూతద్దంలో చూసినట్లు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా తర్వాత ఇజ్రాయేలీల్లో వీటిల్లో చాలా ప్రస్ఫుటంగా చాలా పెద్ద పెద్ద పరిణామాలకే దారితీశాయి. ఇజ్రాయేలీలు తర్వాత హిస్టరీలో మొత్తం చూసుకున్నట్లయితే వారి యొక్క దేవుడైన యెహోవాని ఎన్నోసార్లు నిరాకరించి విగ్రహారాధనకి వెళ్ళినట్లుగా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. వారికి తేడా తెలియలేకపోతుంది. నీ సృష్టికర్త ఎవరు, ఆయన పేరేంటి, నువ్వెవరిని ఆరాధిస్తున్నావు, ఏ విగ్రహానికి ఆరాధిస్తున్నావు అనేది. కాబట్టి మనుషుల యొక్క పాపపు టెండెన్సీలో నిజమైన దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పేరేంటి ఇవన్నీ వదిలేసి కూడా పక్కకి జరిగే టెండెన్సీ కూడా మనము చూస్తూ ఉంటాం. తర్వాత అలాంటి ఇజ్రాయెల్ హిస్టరీ మొత్తంలో కూడా ప్రవక్తలు పంపించినప్పుడు ప్రవక్తల యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏంటి, నీ దేవుడైన యెహోవా ఈయన అని ప్రకటించడమే. నువ్వు అన్య దేవతల నుంచి తొలగిపోయి దేవుని దగ్గరికి రండి, నిజమైన దేవుడు ఈయనే, నిజమైన దేవుడు ఈయనే అని చెప్పడమే వాళ్ళ మిషన్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి. సో ఆ టెండెన్సీ మనము ఆయన అంటే డీపర్సనలైజేషన్ ఆఫ్ గాడ్, నా వ్యక్తిగత దేవుడు, నా వ్యక్తిగత సంబంధం ఉంది దేవుడు అనే ఎలిమెంట్ అంశము ఇక్కడ కనిపించటం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క నామం మనం ఉచ్చరించమో ప్రస్తావించమో అప్పుడు ఆ స్థానంలో మనకి మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున మనం అక్కడ దేవుడిని క్రియేట్ చేస్తాం. ఆ దేవుడు లేదా దేవత మనకి అనుగుణమైన విషయాలే మాట్లాడుతుంది. మనకు కావాల్సిన స్వస్థతలు, మనకు కావాల్సిన ప్రాస్పరిటీ, మనకి కావాల్సిన అన్ని అంశాలు తీర్చే దేవతలాగా మనం ఏదంటే అది ఇచ్చే దేవత ఎట్లా ఉండాలో మనం ఆ దేవతని ఆ స్థానంలో పెడతా ఉంటాం. కాబట్టి ఈ ఎలిమెంట్స్ మనము హవ్వ దగ్గర కూడా చూస్తూ ఉంటాం. దేవుడు ఏదైతే ఇది సత్యం, ఇదే పాటించవలసిన ఆజ్ఞ అని చెప్పాడో దానికి జోడించటము, దానికి మైనస్ చేయటము చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. అది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటిదాకా ఏమైంది, దేవుడు మంచివాడు అనే దాని మీద కొంత సందేహం కలిగింది. దేవుడు మనకు అన్నీ ఇవ్వట్లేదు, కొంత అట్టి పెట్టేసుకున్నాడు అనేది ఒక అవగాహనలోకి వచ్చింది హవ్వ. తర్వాత దేవుడు కఠినుడు అనే అవగాహనలోకి వచ్చింది. అయితే అప్పటికి కూడా సరైన కారణాలు లేవు వెళ్ళి ఫ్రూట్ తినటానికి, ఫలం తినటానికి, అవిధేయత చూపించడానికి. అప్పటిదాకా మనసులో జరిగిన సంఘర్షణ ఇది. దాని తర్వాత సాతాను ఏం చేశాడు, డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ఇంకొక వాక్యం మాట్లాడాడు. మొదట తన స్కీమ్స్ ఏంటి, మొదట డౌట్స్, సందేహాలు లేవనెత్తడం. మనం కొద్దిగా ఆలోచనలో పడగానే ఆ స్థానంలో
ఒక అబద్ధాన్ని నాటడం. ఏమని అబద్ధాన్ని నాటాడు? దేవుని వాక్యానికి కంప్లీట్ ఆపోజిట్గా ఉన్న అబద్ధం ఏంటంటే, కరెక్ట్, 4వ వచనం 3వ అధ్యాయం, మీరు చావనే చావరు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. సాతాను ఏమన్నాడు? మీరు చావనే చావరు. కంప్లీట్గా ఆపోజిట్గా చెప్పాడు. హవ్వకు కూడా అది నమ్మటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి మరణం లేదు, చావడం అంటే ఏంటో తెలియదు, డెత్ చూడలేదు, నశించిపోవడం అంటే ఏంటో తెలియదు. ఇదంతా ఒక కాన్సెప్ట్ ఏమో, ఒక ఊహాజనితమైనదేమో, రియాలిటీలోకి రాలేదు. కాబట్టి ఆమె కూడా దీనివల్ల పర్యవసానం ఏమీ ఉండకపోవచ్చు, ఫ్రూట్ తినటం వల్ల పర్యవసానం కాన్సిక్వెన్స్ ఏమీ ఉండకపోవచ్చు అనే తలంపులోకి కూడా వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాం. అప్పటికీ కూడా కంప్లీట్గా ఈల్డ్ అవ్వలేదు. 5వ వచనం చూడండి. ఇప్పుడు ఇన్సెంటివ్, ఇప్పుడు ఫలం తినటం వల్ల మనకి ఏం ప్రాప్తిస్తుంది, మనం ఏం పొందుకుంటామనే వివరాలు 5వ వచనంలో ఉన్నాయి. ఏంటవి? మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. ఒక అబద్ధం నాటిన తర్వాత ఇది మీరు పొందబోతున్నారు అని ఇంకొక అబద్ధం నాటడం జరిగింది. ఇప్పుడు హవ్వకి ఏమని అర్థమైందంటే, దేవుడు కొంత మొత్తం పూర్తి సత్యాన్ని నాకు చెప్పలేదు, కొంత దాచేశాడు. తర్వాత తినితే ఏమవుతుంది, మేము ఏ విధంగా ఉన్నతమైన లెవెల్స్కి వెళ్తామనేది కూడా దేవుడు మాకు చెప్పలేదు, మా దగ్గర నుంచి దాచాడు అని అక్కడ స్టార్ట్ అయింది. గొప్పది పొందుకునే ప్రయత్నంలో వారు అది చేస్తారు. అప్పుడు హవ్వ అంటే దేవుడు యొక్క ఇన్స్ట్రక్షన్, ఆయన 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 మాట పాటింపదగ్గది అన్న దాన్ని కూడా వక్రీకరించి దాన్ని బాగా డైల్యూట్ చేసి దాన్ని మనం కావలసినట్లుగా మార్చుకోవచ్చు అనే స్థితిలో కూడా వెళ్ళినట్లు చూస్తూ ఉంటాం. ఇంకొక కంపారిజన్ చూద్దాం. 2:9 చదవండాక. ఆ, 3:6 చదవండి. 3:6. దేవుని మాటలో ఏమనుందంటే, యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఇచ్చాడు. దాంతో పాటుగా జీవవృక్షాన్ని, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షాన్ని నేల నుండి మొలిపించాడని మనం చూస్తూ ఉంటాం. అయితే మన హవ్వ ఏ విధంగా దాన్ని అన్వయించుకుందంటే, ఆ వృక్షము అంటే ఏ వృక్షము? మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము ఆహారమునకు మంచిదనియు అనే కంక్లూజన్లోకి వచ్చింది. దేవుడు ఇది ఆహారానికి మంచిదని చెప్పలేదు, తాను అన్వయించుకుంది ఇట్లాగా. ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచెను. ఈవిడికి ఆ చెట్టులో అన్ని మంచి లక్షణాలు కనిపించినాయి. ఇప్పటిదాకా దేవుడు సృష్టి చేసిన ప్రతిరోజు కూడా ఆయన సృష్టిని గురించి ఆయన ఏమన్నాడు?
అది మంచిదని దేవుడు చూచెను. భూమి ఆకాశాలు మొదటి రోజు నాడు సృష్టి జరిగినప్పుడు, రెండో రోజు నాడు సృష్టి అయిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా తన దృష్టిలో అది మంచిదిగా ఎంచాడు. ఇక్కడ 3వ చాప్టర్లో మనం హవ్వ ఆ స్థానం తీసుకొని దేవుడు డిక్లేర్ చేయాల్సిన, దేవుడు ప్రొక్లైమ్ చేయవలసిన స్టేట్మెంట్స్ తనకి అనుకూలంగా అన్వయించుకొని దేవుడు వద్దన్న చెట్టే ఆహారానికి అనువైనదిగా ఎంచుకోవడానికి ఆమె ప్రొక్లమేషన్ చేసింది. తర్వాత హవ్వకు కూడా ఆదాముకు కూడా ఇచ్చాను. కాబట్టి మనము ఒక్కొక్క స్టెప్ వారి ఆలోచనలు, మైండ్ గేమ్ ఏ విధంగా ఉందని చూసినప్పుడు చాలా మనము సిద్ధపాటు లేకపోతే ఇలాంటి కాన్వర్జేషన్స్లో మనము దేవుడి మీదే మనము చాలా సందేహాలు కలిగి దేవుడి మీద పూర్తి విశ్వాసం చూపించలేని స్థితిలోకి వెళ్తాము. మనము విరోధులుగా ఉంటాము, పాపాల్లో ఉంటాము కూడా. కాబట్టి వీటిని మనము ఏ విధంగా ఎదుర్కోవాలని చూద్దాం. మనము అర్థం చేసుకోవాల్సింది సాతానుడు మోసగాడని అర్థం చేసుకోవాలి. వాడు అబద్ధీకుడు. ఇంకా ఏమేమి వాక్యాలు ఉన్నాయి తనని ప్రస్తావిస్తూ? నరహంతుకుడై ఉన్నాడు. యోహాను 8లో దురాశలు నెరవేర్చుకోరుచున్నాడు. నరహంతుకుడై ఉండి సత్యమునందు నిలిచినవాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడను. కేవలం వినండి సరిపోదు. వాడు అబద్ధికుడును అబద్ధమునగుడు జనకుడునై ఉన్నాడు. ఇది సాతాను యొక్క గుణగణాలు. వాడి దగ్గర నుంచి నమ్మదగింది కానీ మనం ఆచరించుకోవాల్సింది కానీ ఏమీ లేదు. తన పనేంటి, తన లక్ష్యం ఏంటి? అనుదినం దేనికోసం శ్రమిస్తాడు సాతానుడు? 1 పేతురు 5:8లో మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. తిరగటమే ఎవరిని మింగుదాము, ఎవరిని పాపంలో పడేద్దాము అనేది నిరంతరము శ్రమిస్తూ ఉన్నాడు. రెస్ట్ లేకుండా, అలసిపోకుండా. ఎన్ని స్కీమ్స్ బట్టి కూడా ఒక విశ్వాసిని తన తండ్రి అయిన దేవుని మీద అపనమ్మకం కలిగి ఆ జీవితాన్ని వదిలేసేలాగా కూడా వాడి పనే అది. అయితే ఏదన్నా ఆటలో, గేమ్లో, ఇప్పుడు చెస్ ఆడుతున్నారనుకోండి, ఇద్దరు కూర్చుంటున్నప్పుడు వారిద్దరి లక్ష్యం ఏంటి? ఒకరికంటే ఒకళ్ళు ధీటుగా ఆడాలని, గెలవాలని. అయితే మనం ఇప్పుడు హవ్వని, సాతాన్ని చూసినప్పుడు సాతాన్ లక్ష్యము, వాడి నైపుణ్యం, వాడి ఇవన్నీ కూడా మనల్ని పడవేయటానికి ఉంది. అయితే కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే సాతానుడి యొక్క స్కీమ్స్ ఎలా ఉంటాయి, మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఇట్లాంటి వాటిల్లో పడకుండా. ఇంకొకటి ఏంటంటే మనము ఈ అదైవికమైన సందర్భాల నుండి, అన్గాడ్లీ సిచ్యుయేషన్స్ నుంచి మనల్ని మనము తీసేసుకోవాలి. అక్కడ ఉండకూడదు. మనం కీర్తనలు 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే మనకి అర్థమవుతుంది కదా. దుష్టులు ఎక్కడున్నారు? వాళ్ళ ఆలోచన చొప్పు నడవక, వారితో కూర్చోక, వారితో నడవక మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి, మనల్ని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఆ సిద్ధపాటు లేనప్పుడు సాతాను యొక్క స్కీమ్స్ వాడిని తిప్పికొట్టడం తెలియనప్పుడు సేఫ్ ఏంటంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉండకపోవడం. మామూలుగా ఎక్కడ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ? చాలా మన పిల్లలు కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు, మన వర్క్ ప్లేసెస్లో అన్నీ కూడా ఎట్లాంటి చాలా సెక్యులర్ అండ్ అన్గాడ్లీ ప్లేసెస్లో ఉన్నప్పుడు
దేవునికి సంబంధించిన అంశాలు అక్కడ చులకనగా చేయబడతా ఉంటాయి. దేవుని పట్టింపు ఉండదు. లోకపు ఆచారాలన్నీ కూడా మన పిల్లలు కానీ మనం కానీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా. మనము ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి. ఏ విధంగా మనకేమన్నా డౌట్స్ వచ్చినా, ఈ కొత్తది ఏమన్నా ఇంట్రడ్యూస్ అయినా దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఎవరి దగ్గర తర్కించాలి, ఎవరి దగ్గర సమాధానాలు పొందాలి? దేవుని దగ్గర, దేవుని వాక్యం తెలిసిన వారి దగ్గర. హవ్వ ఏం చేసింది? ఆ సాతాను అడిగే ప్రతి ప్రశ్న దేవునితో సంభాషించి సమాధానాలు పొందవచ్చు. కానీ ఆ రీజనింగ్ అంతా కూడా ఈ సర్పంతో చేస్తూ ఉంది, గెలవలేకపోయింది. కాబట్టి అనేక ట్రిక్కీ సిచ్యుయేషన్స్ ఉంటాయి మన పిల్లలకి, మన స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఈవెన్ మన వర్క్ ప్లేసెస్లో కానీ. కాబట్టి వీటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనం సిద్ధపాటు కలిగినప్పుడు మనం సేఫ్ ప్లేసెస్లో ఉండడం చాలా మంచిది. తర్వాత మన హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉండాలి. మనం ఎప్పుడు కూడా క్రింద వారితో కంపేర్ చేసుకోము. మనకంటే బాగా ఉన్నవారు వారితో కంపేర్ చేసుకొని వాళ్ళతో పోల్చుకుంటే మనకేం తక్కువైందనే దాని మీద దృష్టి పెట్టడం వల్ల కూడా మనము దేవుడు మొత్తం అన్నీ ఇవ్వట్లేదు, కొన్ని అట్టిపెట్టేసుకుంటున్నాడు అనే సంతుష్టి లేకుండా మనము జీవించే ప్రమాదం ఉంటుంది. మరియు ఇంకోటి ఏంటంటే, దేవుని వ్యక్తిగతమైన సంబంధం చాలా ముఖ్యం మతపరమైన ఆచారాల కంటే. మతపరమైన ఆచారాలు చాలా చాలా టెన్షన్గా, చాలా డిసిప్లైన్డ్గా చేస్తూ ఉండొచ్చు, కానీ దానివల్ల అది దేవునితో రిలేషన్షిప్ని సూచించదు. మనం అన్ని చర్చ్ యాక్టివిటీస్లో మనం చక్కగా పాల్గొంటూ ఉండొచ్చు, కానీ దేవునితో చక్కగా నడుస్తున్నామన్న దానికి అది సూచన కాకపోవచ్చు. కాబట్టి మనం ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. తర్వాత మనకు పొందవలసిన ప్రతి సమాధానాన్ని దేవుని దగ్గర పొందాలి. ఇది ఒక ఉదాహరణ చూద్దాము. బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన యొక్క జీవితానికి ఒకే ఒక లక్ష్యం ఏంటి? ఆయన ఎందుకు సృష్టించబడ్డాడు, ఈ లోకానికి తీసుకురాబడ్డాడు? బాప్తిస్మిచ్చే యోహాను మార్గం సరళం చేయడానికి, రక్షకుడు ఎవరో చూపించడానికి ఆయన ముందుకు వెళ్ళే ఫోర్రన్నర్ కింద ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఫుల్ఫిల్ చేశాడా? చేశాడు. యోహాను 1:29లో యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసిపోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరి గురించి చెప్పితునో ఆయనే ఈయన చెప్పిన సాక్ష్యంలో ఏమాత్రం అనిశ్చితి ఏమన్నా ఉందా? ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? ఎంత స్పష్టంగా యేసు రాగానే ఇదిగో ఆయనే లోక పాపాలని మోసుకుపోయే గొర్రెపిల్ల అని చెప్పిన యోహాను, ఆయన తర్వాత చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు శిష్యుల్ని పంపుతాడు. దేని గురించి? మత్తయి 11:2 క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవువాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఏమై ఉంటుంది యోహాను పరిస్థితి? ఆయనకి ఒకటే ఒక మిషన్. చిన్నప్పటి నుండి లోకం నుంచి సపరేట్ చేసుకుని ఉన్నాడు. తను వస్త్రధారణ, తినే ఆహారం అంతా కూడా లోకాన్ని నుంచి చాలా సపరేట్ అయిపోయింది. అలాంటి వ్యక్తి లోకానికి ఇంట్రడ్యూస్ చేశాడు దేవుణ్ణి. ఆయన ఎవరో చెప్పాడు, ఈయనే మెస్సయ్య అని స్పష్టంగా చెప్పాడు.
ఆయన లక్ష్యం ఏంటి, ఎందుకు వచ్చాడు, నా ఉద్దేశం ఏంటి ఈ జీవితానికి అనేది కూడా చెప్పాడు. అలాంటి యోహాను ఈ మీరేనా మెస్సయ, లేకపోతే వేరే వారి కోసం ఎదురు చూడాలా అనేది, ఇలాంటి డౌట్స్ అపనమ్మకంలోకి దారి తీయక ముందే ఈ సందేహాలని మనం నివృత్తి చేసుకోవాలి సరైన సోర్సెస్ నుంచి. లేకపోతే ఈ సందేహం కాస్త అపనమ్మకం కింద మారుతుంది, అపనమ్మకం పాపానికి దారితీస్తుంది. మనకి స్క్రిప్చర్ని ఏదన్నా డాక్టరీన్స్ విషయంలో కూడా అంతే. ఒక డాక్టర్ని పట్టుకుని ఇదే సత్యం అని అనకుండా అది కరెక్టా కాదా అని స్క్రిప్చరే ఇంటర్ప్రిట్ చేయాలి. మిగతా స్క్రిప్చరల్ సపోర్ట్ ఉండాలి. కేవలం ఒక చోట ప్రస్తావించబడి మిగతా ఎక్కడ దాని ప్రస్తావన లేదనుకోండి, అది డాక్టరీన్ కింద అవ్వదు, ఒక సిద్ధాంతం కింద, క్రైస్తవ సిద్ధాంతం కింద అవ్వదు. దానికి వాక్యం నుంచే బోల్డ్ అంతా సపోర్ట్ అయితే ఉండాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు మనం విరోధంగా పాపం చేసినా సరే మనం పర్యవసానం లేకుండా దేవుడు మనల్ని వదిలేస్తాడు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. తర్వాత దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవడం. అప్పుడు ఏదన్నా అటాక్ వచ్చినప్పుడు మనం కరెక్ట్గా దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. అపవాది మనల్నే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా శోధించడానికి వచ్చినప్పుడు ఏమైంది? 3 విధాలుగా శోధన పెట్టాడు. వాటన్నిటి నుండి దేవుడు వాక్య సహాయంతోనే వాక్యాన్ని ఉటంకించి అపవాది యొక్క ప్రయత్నాలన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసినట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన వాక్యం మన జీవితంలో నింపబడి ఉండాలి. 119వ కీర్తన 10-11 వచనాలు చూసినట్లయితే, నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మనకి వాక్యం ఒకటే మనం ఇట్లాంటి పడిపోవడం దగ్గర నుండి రక్షిస్తుంది. మనకి చాలా మనమైతే హవ్వ ప్లేస్లో ఉంటే మనము చాలా తెలివిగా సమాధానాలు చెప్పి మనం సాతాన్ని ఓడిస్తామని అనుకుంటామేమో, కానీ మనకి ఆ సిద్ధపాటు లేదు. మన వాక్యం మీద మనకి పట్టు లేనట్లయితే, దేవునితో రిలేషన్ లేనట్లయితే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. కాబట్టి విన్న వాక్య భాగాన్ని బట్టి మనము ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకొని, మనం ఎటువంటి ప్రోద్బలానికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన వీక్నెసెస్ ఉండొచ్చు. సాతాను ఆ వీక్నెసెస్లోనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అవన్నీ కూడా ఒకసారి దేవుని సమక్షంలో పెట్టి మనము పాపం చేయకుండానట్లు దేవునికి ఉచితమైన స్థానాన్ని మన జీవితంలో ఇస్తూ, పాపంలో పడడానికి ఎంత చిన్న చిన్న కారణాలు, చాలా తేలికైన కారణాలు కూడా ఘోర పాపంలోకి తీసుకువెళ్తాయని దేవుడు మనకు చూపించిన ఈ కొన్ని అంశాలను బట్టి మనము మనల్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం.